హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఆఫ్లైన్లో ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి స్మార్ట్ టీవీస్ ఏంటి అనేది అయితే ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. దీనికోసం నేను ఆఫ్లైన్లో ఉన్నటువంటి చాలా స్టోర్స్కి అయితే వెళ్ళాను, చిన్న స్టోర్స్ దగ్గర నుండి పెద్ద స్టోర్స్ వరకు కూడా. సో వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేశాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మనకి చాలా టీవీస్ అయితే 2025లో కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అనేది నేను మీకు చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం జరుగుతుంది. సో నేను ప్రతి టీవీ దగ్గర కూడా స్పెక్స్ కోడ్ అయితే పెడతాను. మీకు ఒకవేళ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ స్పెక్స్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల మీకు చాలా మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారబ్బా. మీరు చేసేటువంటి ఒక చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో వెంటనే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉండడం జరిగింది. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, మనకి ముందుగా 32 ఇంచులో ఎక్కువగా పర్చేజ్ చేసిన టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి ఎల్జీ నుండి అయితే ఉండడం జరిగింది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా. ఈ టీవీని 32 ఇంచులు అయితే చాలా ఎక్కువ మంది పర్చేజ్ చేయడం జరిగింది అనమాట. దీని ఒక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి హెచ్డీ రెడీ ప్యానల్తోనే రావడం జరుగుతుంది. దీంట్లో ఆల్ఫా 5 ఏ ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, అలాగే మన వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు కావచ్చు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కలర్స్ విషయానికి వస్తే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, మంచి కలర్స్ ఈ టీవీ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటి అంటే మనకి కొంచెం వామ్ కలర్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది అనమాట. ఎక్కడైతే రెడ్డిష్ కలర్స్ ఉంటాయో అక్కడ లైట్గా మన వామ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదర్వైజ్ మిగతా కలర్స్ అన్నీ కూడా మంచి బ్యాలెన్సింగ్గానే ఉండడం జరుగుతుంది. ఈ టీవీ మనకి 1-2 వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మ్యాజిక్ రిమోట్ ఆఫర్ చేస్తున్నారు, లేకపోతే మనకి రెగ్యులర్ స్మార్ట్ రిమోట్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే సౌండ్ క్వాలిటీ కూడా మనకి మంచిగానే ఉండడం జరుగుతుంది. ఎటువంటి డిజిటల్ సౌండ్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయట్లేదు, జస్ట్ మనకి స్టీరియో స్పీకర్స్తోనే రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి TCL నుండి అయితే రావడం జరుగుతుంది. దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి S5500 డిస్ప్లే మీద కూడా కనిపిస్తుంది కదా. సో ఈ మోడల్ నెంబర్ గల టీవీని అయితే ఎక్కువ మంది పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఆఫ్లైన్లో బాగా అమ్ముడుపోతున్న టీవీ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి ఫుల్ హెచ్డి విఏ ప్యానల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి పిక్చర్ క్వాలిటీలో చాలా మంచిగా ఉండడం జరుగుతుంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి. అలాగే మనకి రియల్ టోన్ కలర్స్ అయితే ఈ టీవీలో ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. పిక్చర్ క్వాలిటీలో మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే మనకి టీవీ డాల్బీ సౌండ్స్తో రావడం జరుగుతుంది. అలాగే స్టీరియో ఎఫెక్ట్ కూడా మంచిగానే ఉండడం జరిగింది అనమాట. సో తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఫుల్ హెచ్డి టీవీ కావాలనుకుంటే మాత్రం దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. 32 ఇంచులో ఇది ఒక మంచి టీవీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి ఎంఐ నుండి అయితే రావడం జరుగుతుంది. ఎంఐలో ఎక్కువగా ఆఫ్లైన్లో అమ్ముడుపోతున్న టీవీ వచ్చినప్పటికి ఏ సిరీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది చాలా ఎక్కువగా అయితే అమ్ముడుపోవడం జరుగుతుంది. దీని యొక్క పిక్చర్ క్వాలిటీ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. నేను పర్సనల్గా యూజ్ చేసినప్పుడు అంత మంచిగా అయితే అనిపించలేదు అనమాట. బట్ ఆడియో డిపార్ట్మెంట్ అయితే మనకి చాలా మంచిగా రావడం జరుగుతుంది. వీడియో వచ్చినప్పటికి ఏంటి అంటే మీరు కనుక ఫుల్ హెచ్డి వీడియోస్ ఏమైనా ప్లే చేస్తున్నప్పుడు మనం మంచిగా అబ్జర్వ్ చేశారంటే మీకు లైట్గా బ్లర్రీగా కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే ప్యాచీగా అయితే కనిపించడం జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి కొంచెం లాంగ్ లుక్లో చూస్తున్నామంటే మాత్రం సో కలర్స్ అన్నీ కూడా మనం మంచిగానే కనిపించడం జరుగుతుంది. అలాగే మంచి వివిడ్ పంచింగ్ కలర్స్ అయితే ఈ టీవీలో ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు ఆఫ్లైన్లో ఎక్కువ అమ్ముడుపోతున్న టీవీస్ వచ్చినప్పటికి ఈ 3 అని చెప్పుకోవచ్చు. సో మీరు 2025లో ఈ 3 టీవీస్లో ఒక టీవీ పిక్ చేసుకోవాలంటే మాత్రం TCL అయితే పిక్ చేసుకోండి. ఎల్జీ అయితే వద్దు, ఎందుకంటే ఎల్జీ మనకి అతి త్వరలో ఇంకొక కొత్త టీవీతో రాబోతున్నారు వీళ్ళు. సో ఆ టీవీ మనం చూద్దాం ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనేటువంటిది. బట్ ఇప్పుడు తీసుకోవాలంటే మాత్రం TCL అయితే మీరు పిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 43 ఇంచ్ నుండి 55 ఇంచ్లో బాగా అమ్ముడిపోతున్న టీవీస్లో ఫస్ట్ టీవీ వచ్చినప్పుడు ఎల్జీ అయితే ఉండడం జరిగింది అనమాట. ఇది మనకి LG UR7500 అన్న మోడల్ నెంబర్ టీవీ ఉంది. దీనికి సంబంధించి రివ్యూ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే ఈ టీవీ గురించి ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మీరు ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మోడల్ నెంబర్ మారుతుంది. డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీలో మనకి మ్యాజిక్ రిమోట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా మనకి ఒకే రకమైన పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక్క మ్యాజిక్ రిమోట్ అనేటువంటిది యాడ్ చేసి వీళ్ళ ప్రైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అలాగే మోడల్ నెంబర్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇది ఒకటే మీరు నోట్ చేసుకోండి. అదే దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి విఏ ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ప్యానల్ వైజ్ కావచ్చు, మన కలర్ వైజ్ కావచ్చు, చాలా మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మనకి కలర్ యొక్క కాంట్రాస్ట్ అయితే చాలా మంచిగా ఉంది, సాచురేషన్ కూడా చాలా మంచిగా బ్యాలెన్సింగ్ చేయడం జరిగింది. అయితే మనకి ఇందులో లైట్ వామ్ కలర్ ప్రాబ్లం అయితే ఉంది. UR7500 అనమాట, చాలా లైట్గా ఉంది. అది కూడా మనం వేరే ఎల్జీ టీవీతో కంపేర్ చేసినప్పుడు మాత్రం మీరైతే నోటీస్ చేస్తారు. అదర్వైజ్ అయితే మీకు మనకి కలర్ అనేటువంటి మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. స్టీరియో సౌండ్తో వస్తుంది. అలాగే మనకి AI సౌండ్ పోర్ట్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఓన్లీ 20 వాట్ స్టీరియో స్పీకర్స్ని వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి స్టీరియో ఎఫెక్ట్ అనేటువంటిది అంత మంచిగా అయితే లేదు, బట్ ఏంటంటే మంచి డిసెంట్ సౌండ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది
వస్తుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి సామ్సంగ్ వివిడ్ ప్రో అన్నమాట. డి సిరీస్లో ద బెస్ట్ టీవీ, అలాగే మంచి వాల్యూ ఫర్ మనీ టీవీ ఏదైనా ఉందంటే వివిడ్ ప్రో అనేది నేను మీకు చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. దీని యొక్క కలర్స్ అయితే చాలా పంచిగా చాలా మంచిగా రావడం జరుగుతుంది అన్నమాట. అలా మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, ముఖ్యంగా సాచ్యురేషన్ అయితే చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి సౌండ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డాల్బీ డిజిటల్తో కానీ అట్మాస్తో కానీ రాదు, కాకపోతే మనకి మంచి స్టీరియో సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇందులో ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. సో ఇది కూడా మనకి ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. సో మన నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 2. దీని గురించి మనం పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకి సోనీలో బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కిల్లర్ టీవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చినప్పుడు ఎక్కువగా 43 ఇంచ్ అలాగే 55 ఇంచ్ అయితే పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో 65 ఆ రేంజ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రావియా 3కి అయితే వెళ్ళిపోతున్నారని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతో రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఐపీఎస్ ప్యానల్ అయితే ఆఫర్ చేస్తారు. కలర్స్ అన్నీ కూడా మంచి రియల్ టోన్ కలర్స్ అయితే వస్తే, బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి డీపర్ బ్లాక్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సౌండ్ విషయానికి వచ్చినట్టయితే స్టీరియో స్పీకర్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో సౌండ్ క్వాలిటీ అయితే మీకు చాలా మంచిగా వినపడడం జరుగుతుంది. సో నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి ఎల్జీ UT80. ఈ టీవీ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుండి కూడా LG UR7500 యొక్క సేల్స్ అనేటువంటి డిక్రీజ్ అయ్యాయని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి వామ్ కలర్ ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది కదా UR7500లో, అదైతే కంప్లీట్గా ఇందులో చేంజ్ అయిపోవడం జరిగింది. దీంట్లో ప్రాసెసర్ కూడా మారిపోయింది, అలాగే దీని యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కూడా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. బెజర్లెస్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఇంకా మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూస్తే దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో మనకి ఇన్బిల్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ కొన్ని స్టోర్స్ ఏంటంటే వితౌట్ మ్యాజిక్ రిమోట్తో ఒక 2000 రూపాయలు ప్రైస్ కట్ చేసి అయితే సేల్ చేయడం జరుగుతుంది. మీరేంటంటే ఒక 2000 రూపాయలు ఎక్కువైనా సరే మ్యాజిక్ రిమోట్ ఉన్నటువంటి టీవీనే పర్చేస్ చేసుకోండి. సో ఓకేనా. ఇందులో మన కలర్స్ అయితే చాలా మంచి పంచింగ్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. సో మన కలర్స్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదన్నమాట. మంచి రియల్ టోన్ కలర్స్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. స్టీరియో ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా అయితే మీకు వినపడడం జరుగుతుంది. సో మనకి సౌండ్స్ అయితే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎల్జీలో టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం UT80నే నేనైతే చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి TCL C655 అనమాట. ఇది రిలయన్స్ స్టోర్స్లోని అలాగే కొన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా చాలా ఎక్కువ మంది పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ మనకి చాలా తక్కువ బడ్జెట్లో ఆల్ రౌండర్ టీవీ అని చెప్పుకోవచ్చు. మన డిస్ప్లే క్వాలిటీ అయితే పీక్స్ కుమ్మేస్తుంది అనమాట. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ రావడం జరుగుతుంది. మన కలర్స్ అన్నీ కూడా చాలా మంచి రియల్ టోన్ నేచర్ కలర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మనకి ఓవర్ కలర్ లేదా ఓవర్ ఎక్స్పోజర్ ఏమీ కూడా లేదన్నమాట. చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో డాల్బీ అట్మాస్ అలాగే డాల్బీ విజన్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. సో మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి 2.1 ఛానల్ స్పీకర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి 55 ఇంచ్ దగ్గర నుండి బ్యాక్ సైడ్ సబ్ ఆఫర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి బేస్ కూడా మంచిగానే రావడం జరుగుతుంది. మీరు సబ్ ఆఫర్ ఉంది కదని ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఉన్న టీవీస్లో కొంచెం ఇది బేస్ అనేటువంటి మంచిగా ఉంది అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మనకి ఇది కూడా ఒక మంచి టీవీ అనేది చెప్పుకోవచ్చు. మీరు పర్చేస్ చేయాలంటే కూడా 2025లో పర్చేస్ చేయవచ్చు. బట్ అది త్వరలో అయితే TCL ఇంకా మంచి టీవీస్ రాబోతున్నాయి. సో అవి వచ్చే కంపేర్ చేసి అయితే తీసుకుందాము. ఈ లోపు తీసుకోవాలనుకున్న వాళ్ళ బడ్జెట్లో ఈ టీవీని అయితే కన్సిడర్ చేసుకోండి. ఆఫ్లైన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 3. దీని గురించి మనం పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ అయితే బడ్జెట్లో కింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ ఆఫర్ చేస్తారు. దీంట్లో మనకి రియల్ టోన్ కలర్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి బెజల్స్ అనేటువంటి కూడా మినిమైజ్ బెజల్స్తోనే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చినప్పటికి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. అలా కాంట్రాస్ట్ కావచ్చు, సాచ్యురేషన్ కావచ్చు చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం కూడా బడ్జెట్లో రికమెండబుల్ టీవీ ఏదైనా ఉంది అంటే బ్రావియా 3 అని చెప్పుకోవచ్చు. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే డాల్బీ డిజిటల్ సౌండ్స్తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది. సౌండ్స్ అయితే మాత్రం చాలా క్లియర్గా మీకు వినపడడం జరుగుతుంది. ఆ యొక్క స్టీరియో ఎఫెక్ట్ కూడా మీకు క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది అనమాట. మన సౌండ్స్లోని అలాగే డిస్ప్లే క్వాలిటీలోని సోనీ బ్రావియా 3 వన్ ఆఫ్ ద కింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి 55 ఇంచ్ దగ్గర నుండి 75 ఇంచ్ వరకు ఉన్నటువంటి టీవీస్లో బాగా అమ్ముడిపోతున్న టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ XR మోడల్ నెంబర్ అంతా డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఈ టీవీని అయితే ఎక్కువ మంది పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకి OLED ప్యానల్తో రావడం జరుగుతుంది. ఈ టీవీని ఎక్కువగా పర్చేస్ చేస్తున్న వచ్చినప్పటికి 65 ఇంచులు అయితే పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని ప్రైస్ కూడా మనకి ఎక్కువే ఉంటుంది. మన నియర్లీ 2 లక్షల చిల్లర అయితే ఉండడం జరిగింది. బట్ మనకి OLED టీవీస్లో LGతో పోటీ పడే టీవీ ఏదైనా ఉందంటే సోనీ అని చెప్పుకోవచ్చు. సో చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే LG కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకోండి. సో అంత మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, అలాగే మనకి కలర్స్ కావచ్చు చాలా మంచిగా రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో యూజ్ చేసిన XR ప్రాసెసర్ ఏదైతే ఉందో ద పీక్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గేమ్స్ ఆడుకునే వాళ్ళ కోసం కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే సౌండ్స్ విషయానికి వచ్చినట్టయితే డాల్బీ అట్మాస్
అట్మాస్తో పాటుగా డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో సౌండ్స్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మంచి లౌడ్నెస్తో పాటుగా మంచి క్వాలిటీ సౌండ్స్ అయితే మనం ఈ టీవీలో ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. సో నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి ఎల్జీ G3 అన్నమాట. ఇది కూడా OLED టీవీ. ఈ టీవీ వచ్చేటప్పటికి 55 ఇంచ్ అలాగే 65 ఇంచులు అయితే పర్చేజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఎక్కువగా పర్చేజ్ చేస్తున్న వచ్చేటప్పటికి 55 ఇంచులు అయితే ఈ టీవీని పర్చేజ్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు అన్నమాట. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేటువంటి మంచి రియల్ టోన్ కలర్స్ రావడం జరుగుతుంది. బ్లాక్నెస్ అనేటువంటి మంచిగా ఉంటుంది. అలాగే మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, సాచురేషన్ కావచ్చు, చాలా మంచిగా కంట్రోలింగ్లో అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో మనకి డిస్ప్లే వైజ్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అలాగే మన సోనీ కావచ్చు, LG కావచ్చు, పిక్సెల్ సెల్ఫ్ రిపేరింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఇందులో సౌండ్ క్వాలిటీ చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. దీనికోసం డాల్బీ ఆడియోతో పాటుగా డాల్బీ అట్మాస్ని అలాగే డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే AI సౌండ్ పోర్ట్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. సో సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీలో కింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి శాంసంగ్ S95C. ఇది కూడా మనకి OLED టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే 55 to 65 ఇంచులు అయితే ఎక్కువ మంది పర్చేజ్ చేస్తున్నారు. హైయెస్ట్ వచ్చేటప్పటికి 55 ఇంచులు మాత్రమే ఈ టీవీని తీసుకుంటున్నారు అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది కూడా మనకి కలర్స్ అనేటువంటి చాలా మంచిగా రావడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. ముఖ్యంగా మనకి సాచురేషన్ అయితే చాలా మంచి కంట్రోలింగ్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. సో మనకి బ్రైట్నెస్ వచ్చేటప్పటికి ఏంటంటే LG, సోనీ అంత ఓవర్ బ్రైట్నెస్ అయితే లేదు, కానీ దీని యొక్క బ్రైట్నెస్ కూడా మంచిగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే డాల్బీ విజన్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అన్నమాట. సో సౌండ్ క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అలాగే వీళ్ళ యొక్క ఓన్ టెక్నాలజీ ఉంది కదా, QSIM టెక్నాలజీ, దాంతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. సో మనకు పిక్చర్ డిపార్ట్మెంట్ అలాగే ఆడియో డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టీవీ వచ్చినప్పుడు TCL అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి TCL C835. ఇది మినీ LED అయితే వస్తుందన్నమాట. ఈ టీవీని ఎక్కువగా 55 అలాగే 65 ఇంచులు మాత్రమే పర్చేజ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చినప్పటికి 65 ఇంచులు అయితే దీన్ని పర్చేజ్ చేస్తున్నారు. అయితే ఇది మనకి మ్యాక్సిమం బడ్జెట్లో వచ్చేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ మినీ LED టీవీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి బ్రైట్నెస్ అయితే చాలా మంచిగా రావడం జరుగుతుంది. మనకు బ్రైట్నెస్ ఎక్కువైనా సరే కలర్స్ యొక్క రిచ్నెస్ అనేటువంటి పోవట్లేదు అనమాట. మంచిగా కంట్రోలింగ్లో అయితే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క కాంట్రాస్ట్ లెవెల్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి కాంట్రాస్ట్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలా కలర్స్ వైజ్ వచ్చేటప్పటికి మంచి రియల్ టోన్ కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా వామ్ ప్రాబ్లం లేకపోతే మనకి గ్రీన్స్ కావచ్చు, రెడ్స్ కావచ్చు, ఓవర్ ఎక్స్పోజ్ చేయడం ఇటువంటి ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. సో మంచి కంట్రోలింగ్లో అయితే కలర్స్ ఉండడం జరుగుతుంది. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. మనకు సౌండ్ ప్రాబ్లం అయితే ఎక్కడా కూడా లేదన్నమాట. చాలా మంచి సౌండ్ క్వాలిటీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా X82L. ఇది మనకి ఫుల్ అరే టీవీ అన్నమాట. అంటే మనకి మినీ LED అనేది చెప్పుకోవచ్చు. ఈ టీవీ వచ్చినప్పటికి మనకి 65 అలాగే 75 ఇంచులు అయితే ఎక్కువ మంది పర్చేజ్ చేయడం జరుగుతుంది అనేది చెప్తున్నారు అనమాట. ఈ టీవీ మనకి ఎక్కువ బడ్జెట్ పెట్టి టీవీ తీసుకోలేము, OLED పెట్టి మేము తీసుకోలేము అనుకున్న వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. ఇది మనకి OLED ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సాచురేషన్, కాంట్రాస్ట్ కూడా చాలా మంచి బ్యాలెన్సింగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో మన డిస్ప్లే వైజ్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఇది మనకు సోనీలో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టీవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కువ మంది ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని పర్చేజ్ చేసేటువంటి టీవీ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మనకి ఈ టీవీ యొక్క సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది డాల్బీ డిజిటల్తోనే రావడం జరుగుతుంది. దీని యొక్క సౌండ్ క్వాలిటీ కూడా ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి సౌండ్ క్వాలిటీతో వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ వీడియో అయితే. మీకు ఈ వీడియో పైన డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ ఏదైనా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకి 2025లో పర్చేజ్ చేయవలసినటువంటి మంచి టీవీస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కావాలంటే మీరైతే ఆ లింక్స్ని చెక్ చేసుకోండి. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు మీకు టియర్ డౌన్ వీడియో అయితే రాబోతుందన్నమాట. అసలు ఏ టీవీని టియర్ డౌన్ చేస్తున్నాను ఏంటి అనేటువంటిది అయితే సర్ప్రైజ్. సో ఆ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి సచ్ టెక్ తెలుగు.